వృశ్చిక రాశివారు ఆగస్టు 18, 19 తేదీల్లో జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు వ్యక్తుల రాక జరగబోతుంది. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు ఈ మాసంలో 2 తేదీల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 తేదీల్లో మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే కుటుంబంలో కూడా విపరీతమైన కలహాలు అయితే ఇద్దరు వ్యక్తుల ప్రవేశం వల్ల ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ 2 తేదీల్లో ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది. అలానే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో నూతనంగా వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార ప్రారంభాలకు కావలసిన వనరులన్నీ కూడా వంటతవే అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి మీకు లభించేటువంటి పార్ట్నర్లు ఎవరైతే ఉంటారో వారితో కూడా మీకు మంచి స్నేహం కుదరటం వల్ల వ్యాపారాలన్నీ విజయవంతంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు సమయాన్ని కేటాయించి కష్టపడినట్లయితేనే వాటిలో సక్సెస్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం మిశ్రమంగా ఉంటుంది. పరిశ్రమలో పనులు అనేవి కొన్ని ఆకస్మిక కారణాల వల్ల వాయిదా పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే యంత్రాల సమస్యలు కానీ లేదా కార్మికుల నుండి సమస్యలు కానీ కొంచెం అధికమయ్యే అవకాశం ఉంది. ఈ మాసంలో కోర్టు సంబంధిత విషయాల్లో కూడా చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారు పరిశ్రమకు సంబంధించి ఏవైనా ప్రయాణాలు ఉన్నట్లయితే 18, 19 తారీఖుల్లో మాత్రం అస్సలు బయటకైతే వెళ్ళవద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ యొక్క శక్తి కన్నా ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకుని వాటి గురించి కష్టపడటం జరుగుతుంది. విద్యార్థులు కొంచెం సందిగ్ధత అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలన్నా, కొత్తగా కళాశాలలు లేదా ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే వారి చుట్టూ అనేక ఆప్షన్లు ఉండటం వల్ల దేనిని ఎంచుకోవాలి అనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. గురువుల యొక్క సలహాలు, పెద్దల సలహాలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి మీరు అనుకున్నటువంటి పనులన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే చెరువుల పరంగా ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో మీకు ఉన్నటువంటి అప్పులన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఎవరికైనా ఒక మాట ఇచ్చారంటే దానికోసం ఎంతవరకైనా వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవేశం కారణంగా మీ ఉద్యోగాలకు ముప్పు ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే ఎవరిని కూడా ఉద్యోగ విషయంలో ఎక్కువగా నమ్మవద్దు. ముఖ్యంగా నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో
అటువంటి వారు ముందుగా ఎవరికి ఉద్యోగాల కొరకు మాత్రం డబ్బులు ఇవ్వవద్దు, మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో సానుకూలంగానే ఉండబోతుంది. అయితే కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం మీ కుటుంబంలో అనవసరమైన వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇతర వ్యక్తుల రాక ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం మంచిది. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఏర్పడినా లేదా భార్యాభర్తలకు ఏవైనా ఇబ్బందులు వచ్చినా కూడా మీరు కూర్చొని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇతర వ్యక్తుల దగ్గర మీ సమస్యలు చెప్పినట్లయితే వాటి వల్ల వివాదాలు పెద్దవయ్యే అవకాశమే తప్ప ఎలాంటి ప్రయోజనం అయితే కనిపించడం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా అన్ని విధాలా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలానే ఈ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారు. కుటుంబ విషయంలో ఎప్పుడూ కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. ఎవరిని కూడా నొప్పించకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆనందపరిచే విధంగానే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు కుటుంబానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ రాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ 2 తేదీల్లో మాత్రం వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. అలానే వాహనాల మీద బయటకు వెళ్ళేవారు తోడుగా వెల్లుల్లిపాయను తీసుకుని వెళ్ళడం లేదా ముద్ద ఇంగు ఏదైతే ఉంటుందో దాన్ని ఎర్రటి వస్త్రంలో మూట కింద కట్టుకుని దాన్ని తోడుగా ఉంచుకొని వెళ్ళినట్లయితే చాలా వరకు ఇలాంటి ప్రమాదాల నుండి బయటపడవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. మీ నోటి దురుసు కారణంగా కొన్ని కాంట్రాక్టులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అవతల వారితో మాట్లాడేటప్పుడు ఎంతో ఓపికగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే కళాకారులకు మాత్రం ఆర్థిక పరంగా బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. వృత్తిపరంగా మాత్రం ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అంటే మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి లేదా మీకు వచ్చేటువంటి అవకాశాలు చెడగొట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం ఒక వెలుగు వెలుగుతారని చెప్పుకోవచ్చు. మీపై వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపించుకుని ప్రజల్లో మీ రాజకీయ బలాన్ని పెంచుకుంటారు. అలానే రాజకీయ పరంగా అనుచరుల బలం కూడా ఈ సమయంలో పెరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలకు ఈ మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. అలానే ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే ఈ మాసంలో చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి అమ్మవారి ఆరాధన అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః.